ఈ అమ్మాయి స్టీరింగ్ పట్టుకుంటే రోడ్లు ఆమె స్పీడుకు సలం కొడతాయి. ఆమె గేర్ చేంజ్ చేస్తే బస్సు పులిలా ఉరుకుతుంది. ఇంత అందాల భామ బస్సు నడుపుతుంటే అంతా ఆశ్చర్యపోతారు. అద్భుతమైన ఆమె చాతుర్యం చూసి అంతా ముచ్చటపడతారు. ఈ అమ్మాయి కారణ జన్మరాలు అనిపిస్తుంది. సార్థక నామధేయురాలు అంటే ఈవిడే. పూజాదేవ ఆమె పేరు. ఎన్ని పూజలు చేసిందో మరి అనుకున్నది సాధించి అందరి మెప్పు పొందింది. ఒక్కసారి ఆమె జీవితాన్ని పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ మహిళ తన కుటుంబాన్ని పోషించేందుకు బస్ డ్రైవర్ అవతారం ఎత్తారు. భర్త సంపాదనకు ఆమె తోడుగా నిలిచారు. జీవితాన్ని గెలిచారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తొలి మహిళా బస్ డ్రైవర్గా ఆమె రికార్డు సృష్టించారు. జమ్మూ రాష్ట్రంలోని కతువా జిల్లా నివాసి. తన స్వస్థలం నుండి జమ్మూ వరకు ఆమె బస్సును నడిపారు. దేవి ప్రొఫెషనల్ డ్రైవింగ్ ట్రైనర్. కుటుంబం, బంధువుల నుండి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ వృత్తిపరంగా డ్రైవర్ కావాలనే అభిరుచిని ఆమె కొనసాగించింది. దీంతో డ్రైవింగ్ ద్వారానే తాను తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలని భావించినట్టుగా చెప్పారు. తొలుత డ్రైవింగ్ స్కూల్ వాహనంలో ఇతరులకు డ్రైవింగ్ నేర్పించేది. ఆ తర్వాత ఆమె భారీ వాహనాలను నడిపే ప్రొఫెషనల్ డ్రైవర్స్గా ఎదగాలనే కలను సాకారం చేసుకోవడానికి మేనమామ సాయం తీసుకుంది. ఆ తర్వాత కుటుంబ అవసరాల రీత్యా పూజ డ్రైవర్గా పనిచేసేందుకు కుటుంబ సభ్యులు కూడా చివరికి అంగీకరించారు. పూజ భర్త కూలి పనులు చేస్తారు. భర్తకు చేతోడు వాదోడుగా ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా ఆమెను డ్రైవర్గా పనిచేసేందుకు అంగీకరించారు. డ్రైవింగ్ స్కూల్లో పనిచేసి ఆ తర్వాత ఆమె హెవీ వాహనాలు నడిపేందుకు వీలుగా లైసెన్స్ పొందింది. డ్రైవింగ్ యూనియన్ నేతలను కలిసి తన డ్రైవింగ్ నైపుణ్యం గురించి ఆమె వివరించింది. చివరకు ఆమెను బస్సు నడిపేందుకు అంగీకరించారు. కతువా నుండి జమ్మూ కాశ్మీర్ వరకు బస్సు నడిపి ఆమె తన సత్తాను నిరూపించింది. మహిళలు విమానాలను నడుపుతున్నారు. ఈ సమయంలో బస్సు నడపడం అసాధ్యం కాదన్నారు. ప్రయాణికులున్న బస్సును నడపాలని తన ఆకాంక్ష చివరకు నెరవేర్చుకున్నట్టుగా ఆమె చెప్పారు. వాళ్ళ దేశంలోనే ఈమె గొప్ప హీరోయిన్లా నిలిచి సత్తా చాటుతున్నారు.